ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్పు జరిగినటువంటి ఒకే ఒక నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం. చింతలపూడి నియోజకవర్గం సంబంధించి రవాణా శాఖలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి విజయరాజును వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ అంటే ఇప్పుడు దాకా బ్రేక్ ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు, ఇప్పుడు రాజకీయంగా ముందుకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్నట్లు నేను ఒక ఆఫీసర్గా దాదాపు 30 ఏళ్ళుగా చింతలపూడి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పనిచేశాను. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశాను. అన్ని వర్గాల ప్రజలతోనూ, అన్ని వర్గాల నాయకులతోనూ, అన్ని పార్టీల నాయకులతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఒక ఆఫీసర్గా నేను వీలైనంత వరకు అందరి మన్నల్ని అందుకున్నాను. సార్ అంటే ముఖ్యంగా అంటే మీకు నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత కూడా ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే మీకు సీటు ఇవ్వద్దు, తనకే కావాలని పట్టుపట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతో కొంత ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు మీరు ఆయనతో ఏమైనా మాట్లాడారు? ఎలా ఉన్నాయి నియోజకవర్గం పరిస్థితి? సార్, ప్రతి చోట ఆశావహులు ఉంటారు. ఇప్పుడు ఆయన భావం ఏంటంటే ఆయన నాకే కావాలని అనుకోవటం తప్పులేదు. ఆయన దానికోసం అధిష్టానాన్ని అడగటంలో ఇంకా తప్పులేదు. కాకపోతే అధిష్టానం ఎవరిని ఎంపిక చేసిందో దానిలో భాగంగా అధిష్టానం నన్ను ఎంపిక చేసింది కాబట్టి నేను తప్పకుండా ఆయన సహాయ సహకారాలను అర్థిస్తాను. ఆయన యొక్క సపోర్ట్ కూడా తీసుకుని ఈ పార్టీని విజయపదం వైపు నడిపిస్తాను. ముఖ్యంగా నియోజకవర్గంలో మిగతా కార్యకర్తలు కానీ, నేతలు కానీ, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సహకారం లభిస్తుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్క నాయకుడి నుంచి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి నాకు మంచి సహకారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. పార్టీ కేడర్ని అందరినీ కలుపుకుని వెళ్తాను. మీరు అన్నట్టు ఈ రకరకాల అభిప్రాయాలతో రకరకాల వర్గాలుగా ప్రజలందరూ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ, ముఖ్యంగా కేడర్ అందరినీ నేను కలుపుకుని సమన్వయపరిచి నిజమైన సమన్వయకర్తగా విజయపదం వైపు పార్టీని నడిపించగలను. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏవే మీకు మీ దృష్టిలో ఉన్నాయి? వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారు? ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ అనేక సమస్యలని పరిష్కరిస్తూనే ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూనే ఉంది. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను వాటిని పరిశీలించి తప్పకుండా మా అధినాయకుడి దృష్టిలో పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీకు ఇయ్యంకుడిగా ఉన్నటువంటి మోసన్ రాజు కూడా ఇప్పుడు శాసనమండలి చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మీకు ఎటువంటి సహకారం లభిస్తుంది అనుకుంటున్నారు? ఏ విధంగా నియోజకవర్గంలో విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మా వియంకుడు గారు నాకు దగ్గర బంధువు. ఆయన ఆశీస్సులు మాకు ఉన్నాయి. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి, మా వియంకుడు గారు ఆశీస్సులు ఉన్నాయి, ఇంకా ఇక్కడ ప్రజలందరి మన్ననలు ఆశీస్సులు ఉన్నాయి నాకు. అదే నాకు నా విజయానికి శ్రీరామ రక్ష అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నియోజకవర్గంలో మీకు అంటే రెబల్గా కూడా అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే విధంగా కూడా పావులు కదుపుతున్నారంటూ కూడా తెలుస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ విధంగా ఉంటే మీకు ఏ విధంగా మీరు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఇది పార్టీ అధిష్టానం నిర్ణయించిన నిర్ణయం కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉన్నా అసంతృప్తులు అవన్నీ ఆటోమేటిక్గా అవి పార్టీ బొజ్జగిస్తుంది. మా ప్రయత్నంలో నేను కూడా వాళ్ళందరినీ సముదాయపరిచి మాట్లాడి సమన్వయకర్తగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరందరూ నాతో కలిసి పనిచేద్దాం, పార్టీని విజయపదం వైపు నడిపిద్దామని నేను కూడా వాళ్ళని అభ్యర్థిస్తాను. అట్లాంటిది సమస్యలు ఏమీ లేకుండా ఉండే విధంగా నేను కూడా వాళ్ళందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్ళగలను. ఇది మొత్తానికి చింతలపూడి నియోజకవర్గంలో కొంత ఉత్కంఠకైతే కూడా వైసీపీ అధిష్టానం తెరదించింది. విజయరాజును పార్టీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా కూడా నియమించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ, అలాగే ఆగ్రహవేశాలు కానీ చల్లారే విధంగా కూడా తనంతా కూడా అందరినీ సమన్వయపరుచుకుని విజయానికి కృషి చేసే విధంగా తాను చర్యలు చేపడతానని చెప్పి కూడా విజయరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. వీడిన ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, చింతలపూడి నియోజకవర్గం నుంచి.